హలో ఫ్రెండ్స్, మార్కెటింగ్ పై మా చివరి వీడియోకు స్వాగతం. ఈరోజు ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తులు, శాకాహారులు మరియు డయాబెటిస్ ను నిర్వహించే వారి కోసం చిరుధాన్యాల బియ్యాన్ని ఎలా ప్రచారం చేయాలో గురించి మాట్లాడబోతున్నాం. దుకాణాలలో, గృహాలలో ప్రాథమిక కిరాణా కొనుగోలుదారులకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించే ప్రదర్శనలను ఏర్పాటు చేయండి. మీ చిరుధాన్యాల బియ్యం యొక్క సహజ పదార్థాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలను హైలైట్ చేయండి. వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి ప్రకాశవంతమైన డిస్ప్లేలను ఉపయోగించండి. చక్కగా చుట్టబడిన ఉచిత నమూనాలను అందించండి మరియు దుకాణాలలో ప్రత్యేక ఒప్పందాలను అందించండి. మీ ప్రస్తుత వినియోగదారులను వారి తదుపరి కొనుగోలుపై తగ్గింపులను అందించడం ద్వారా కొత్త వాటిని తీసుకురావడానికి ప్రోత్సహించండి. రైతుల మార్కెట్లు మరియు ప్రదర్శనలు వంటి స్థానిక కార్యక్రమాలలో పాల్గొనడం మీ చిరుధాన్యాల బియ్యాన్ని ప్రదర్శించడానికి ఒక గొప్ప మార్గం. దృశ్యమానతను పెంచడానికి ఈ కార్యక్రమాలలో పాల్గొనండి. చిరుధాన్యాల బియ్యం యొక్క పదార్థాలు, దాని ధర మరియు అది ఎలా ప్యాక్ చేయబడిందనే దాని గురించి మీ వినియోగదారులకు వివరాలను అందించండి. మీ ఉత్పత్తి ప్రజాదరణ పొందుతున్న కొద్దీ మీ ప్రకటనల ప్రయత్నాలను విస్తరించడాన్ని పరిగణించండి. మీ బడ్జెట్ అనుమతిస్తే మీ లక్ష్య విపణి తరచుగా వచ్చే ప్రదేశాలలో స్థానిక రేడియో ప్రకటనలు, ఫ్లయర్లు లేదా పెద్ద బహిరంగ ప్రకటనలను ఉపయోగించడం గురించి ఆలోచించండి. స్థానిక వార్తాపత్రికలు, మ్యాగజైన్లు మరియు ఆన్లైన్ బ్లాగ్లలో ప్రదర్శించబడాలని లక్ష్యంగా పెట్టుకోండి. స్థానిక కార్యక్రమాలతో సహకారం కోసం చేరుకోవడం బ్రాండ్ దృశ్యమానతను పెంచుతుంది. కుటుంబాలను తీర్చగల రెస్టారెంట్లు మరియు ఇతర వ్యాపారాలతో భాగస్వామిగా ఉండండి. ఉదాహరణకు, మీ చిరుధాన్యాల బియ్యాన్ని వారి మెనూలో భాగంగా అందించడానికి సంస్థలతో సహకరించండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు యూట్యూబ్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో కుటుంబాలతో ప్రతిధ్వనించే కథలను పంచుకుంటారు. మీ చిరుధాన్యాల బియ్యం ఎలా తయారు చేయబడుతుందో చూపించే ఆకర్షణీయమైన వీడియోలను పోస్ట్ చేయండి. కుటుంబాలకు దాని ఆకర్షణను హైలైట్ చేస్తుంది మరియు నాణ్యతను నొక్కి చెబుతుంది. మీ చిరుధాన్యాల బియ్యం యొక్క ఆరోగ్య ప్రయోజనాలను చర్చించండి మరియు చిరుధాన్యాల గురించి ఆసక్తికరమైన వాస్తవాలను పంచుకోండి. ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తులు, శాకాహారులు మరియు మధుమేహాన్ని నిర్వహించేవారు గౌరవించే ప్రభావశీలులతో సహకరించండి. వారు మీ ఉత్పత్తిని ప్రామాణికంగా ఆమోదించగలరని నిర్ధారించుకోండి. ఈ వ్యూహాలతో మీరు స్థానిక మరియు ప్రాంతీయ ప్రాంతాలలో కుటుంబాలలో మీ చిరుధాన్యాల బియ్యం యొక్క ప్రజాదరణను గణనీయంగా పెంచుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. యూట్యూబ్లోని వ్యాపార్ కోచ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.